audio jungle. చూడండి సార్, ఆల్రెడీ 29 స్టార్ట్ అయింది, ఇంకొక 16 యాడ్ అవుతుంది. సో 45 కిలోమీటర్ల మార్గం మరి ప్రారంభం కాబోతా ఉంది. మెట్రో రైల్ సిఎంఆర్ఎస్ రైల్వే సేఫ్టీ సర్టిఫికెట్స్ కూడా దాదాపుగా వచ్చినాయి. ఇప్పుడు ట్రయల్ రన్ కూడా ప్రారంభమైంది. మరి పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మా అంచనా ప్రకారం జూలై మాసం చివరి వారం కల్లా సిద్ధంగా ఉండాలి. అన్ని రకాలుగా సిద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సమయం తీసుకొని జూలై మాసం చివరిలో ప్రారంభించేదానికి అన్ని ఏర్పాట్లు చేసుకోమని చెప్పి హెచ్ఎంఆర్కి ఎల్ఎన్టీకి కూడా ప్రభుత్వం వైపు నుండి సూచించడం జరిగింది. జూలై లాస్ట్ వీక్లో ప్రారంభించాలనే ఏర్పాట్లు ముఖ్యమంత్రి గారి సమయం తీసుకుని చేస్తా ఉన్నాం. దీంతో పాటుగా ఈ మార్గంలో మీరు చూసినట్టయితే చాలా ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండే మార్గం. ఎల్బీ నగర్ నుంచి మొదలు పెడితే మియాపూర్ వరకు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయాణికులు కూడా ప్రయాణించే మార్గం. సో ఈ మార్గాన్ని కూడా చాలా ఏ రకంగానైతే మియాపూర్లో దాని చుట్టూ మియాపూర్ పరిసర ప్రాంతాలన్నింటి కూడా ప్రజలను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దడం జరిగిందో అదే పద్ధతుల్లో మనకు ఇక్కడ ఎల్బీ నగర్ నుంచి విక్టోరియా మెమోరియల్ వరకు ఉండే ప్రాంతాన్ని కూడా మంచి పేవ్మెంట్స్తో మంచి హంగులతో అంటే పాదచారులకు అన్ని రకాలుగా కూడా ఏ రకంగానైతే మియాపూర్ డిపో వద్ద డెవలప్మెంట్ చేయడం జరిగిందో అదే రకంగా చేయబోతున్నాం. గతంలో ఒక మాట చెప్పి ఉన్నాము, అన్ని మెట్రో స్టేషన్లను కూడా మరి పార్కింగ్ సౌకర్యం విషయంలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి. పార్కింగ్ విషయంలో ఈ 15 రోజుల్లోనే మన హైదరాబాద్ మెట్రో ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఒక 42 MLCPలకి టెండర్లు పిలుస్తా ఉన్నాం. రాబోయే 15 రోజుల్లో ఆ టెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. సాధ్యమైనంత వేగంగా వాటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేసి ఈ 42 మల్టీ లెవెల్ కార్ పార్కింగ్స్ కానీ మల్టీ లెవెల్ పార్కింగ్స్ కానీ అందుబాటులోకి తీసుకొని రాబోతా ఉన్నాం. ఈ పార్కింగ్లు అంటే కేవలం ఒక ఖాళీ స్థలాన్ని చూపెట్టి అది పార్కింగ్ అనడం కాకుండా అందులో కొన్ని కమర్షియలైజేషన్ ఎలిమెంట్స్ అంటే దాని వయబిలిటీ రావాలి కాబట్టి అందులో కూడా కొన్ని కమర్షియలైజేషన్ కోసం కూడా కొన్ని ఎలిమెంట్స్ పెట్టి చాలా ఆధునికమైన పార్కింగ్ సౌకర్యాలు ఏ రకంగానైతే ఈరోజు మన మెట్రో స్టేషన్స్ వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్తో ఉన్నాయో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఉన్నాయో అదే రకంగా మనం కూడా MLCPలను కూడా అంతే స్థాయిలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పోతా ఉన్నాం. ఈరోజు మేము గమనించిన ఇంకొక అంశం కూడా మంత్రి గారు కూడా రవాణా శాఖ మంత్రి గారు కూడా చూసి ఉన్నారు. MGBS స్టేషన్ ఉంది, మనకి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఉంది. ప్రతిరోజు వేల మంది ప్రయాణికులు ప్రయాణించే ప్రాంతం. ఆ MGBS బస్ స్టేషన్ని కూడా మెట్రోతో అనుసంధానం చేయడం ద్వారా ఎవరైనా బస్సు దిగిన తర్వాత కూడా నేరుగా ఇంటికి వెళ్ళాలి అంటే మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అదే రకంగా మన నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా ఉంది. నాంపల్లి రైల్వే స్టేషన్ కూడా మెట్రోతో అనుసంధానం చేయడం ద్వారా మళ్ళీ లాస్ట్ మైల్ రైల్వే స్టేషన్లో నుంచి బయటికి వచ్చి నేరుగా మెట్రో ఎక్కి ఇంటికి పోయేదానికి కూడా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఇంకో 2 కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. మనం ఇప్పటికే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఊబర్ అదేవిధంగా మహీంద్రా వారు మరి సంయుక్తంగా ఎలక్ట్రిక్ వాహనాలను కూడా ప్రవేశపెట్టారు. వాళ్ళ ఒక ఎఫర్ట్తో లాస్ట్ మైల్ కనెక్టివిటీ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెట్విన్తో కలిసి జిహెచ్ఎంసీ సెట్విన్ ఎందుకంటే చాలామంది నిరుద్యోగులకి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థ అది. కాబట్టి సెట్విన్తో కూడి జిహెచ్ఎంసీ సెట్విన్తో కలిసి సంయుక్తంగా హెచ్ఎంఆర్తో కలిసి మనం ఒక కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాము. తద్వారా ఈ లాస్ట్ మైల్ కనెక్టివిటీకి ఏవైతే మనం ఎలక్ట్రిక్ బస్సెస్ ప్రవేశపెట్టాలనుకుంటా ఉన్నామో వాటిని కూడా ప్రవేశపెట్టే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. దానిలో ఇక్కడ యువకులకు ఉపాధి అవకాశాలు కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో సెట్విన్ని కూడా అందులో మనం ఇన్కార్పొరేట్ చేస్తూ ఉన్నాం. మియాపూర్ డిపోలో మియాపూర్ స్టేషన్లో ఇప్పటికే ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధమవుతా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలకి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా కావాలి కాబట్టి మనం ప్రయోగాత్మకంగా ముందు మియాపూర్ స్టేషన్లో ఈ ఛార్జింగ్ స్టేషన్లు పెడతా ఉన్నాం. మంత్రి గారి సారథ్యంలో హైదరాబాద్లో మరి ఆర్టీసీ బస్సులను కూడా ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకోవాలనే నిర్ణయం గౌరవ మంత్రి గారు 500 బస్సులు గౌరవ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే తీసుకొని ఉన్నారు. కాబట్టి బస్ స్టేషన్లలో బస్సు డిపోలలో కూడా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వస్తాయి. దాంతోపాటు మెట్రో డిపోలలో కూడా ఇవి తీసుకొని రావాలి. ఇప్పుడు మనం ప్రవేశపెట్టబోతున్న MLCPల్లో కూడా సాధ్యమైనన్ని చోట్ల ఎక్కడైతే స్థలం అవైలబుల్గా ఉంటుందో వాటిల్లో కూడా మనకు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు కూడా తీసుకురావాలన్న ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే చాలా ఫ్యూచరిస్టిక్ డిజైన్తో ఇక్కడ మన హైదరాబాద్ మెట్రో ఎల్ఎన్టీ వారు ఏదైతే నడుపుతా ఉన్నారో చాలా బ్రహ్మాండంగా ఎన్నో అవార్డులు కూడా కైవసం చేసుకున్న విషయం కూడా మీకు తెలుసు. చాలా ప్రత్యేకతలతో కూడుకున్నది మన మెట్రో, హైదరాబాద్ మెట్రో. అందులో ముఖ్యంగా మీరు చూసినట్టయితే దిస్ ఇస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ PPP in metro, for any metro in the world, in public-private partnership.
This is the largest of its kind. One thing I have to point out, మన దగ్గర మనము ఒక చాలా వినూత్నమైన డిజైన్తో రూపొందించిన ఈ కార్యక్రమంలో మనం 3 మాల్స్ కూడా ఇప్పటికే 2 ప్రారంభమైనాయి, ఇంకొకటి ప్రారంభం కావాల్సి ఉంది, తొందరలో ప్రారంభం కావాల్సి ఉంది. ఆ మాల్స్ కూడా విపరీతమైన ఆదరణ ప్రజల నుంచి కనబడతాం. మనం ఇప్పటికే ఎర్రమంజిల్ ప్రారంభం కావాల్సి ఉంది, పంజాగుట్ట అదే రకంగా మన హైటెక్ సిటీ కూడా ప్రారంభమైనాయి, మంచి ఆదరణతో నడుస్తూ ఉన్నాయి. కాబట్టి మనం ఏదైతే అంచనాలతో మెట్రోని ముందుకు తీసుకెళ్లాలనుకున్నామో, ఒక నిజంగా కూడా చెప్పాలంటే ఒక సాహసోపేతమైన ప్రయోగం, ఆ ప్రయోగం సఫలమైంది అని చెప్పవచ్చు చాలా వరకు. ఎందుకంటే ఇటు రైడర్షిప్ బాగుంది, రైడర్షిప్లో కూడా మీకు ఒక మాట చెప్పాలి. అవుట్ ఆఫ్ దీస్ 80,000 యావరేజ్ రైడర్స్ ఎవ్రీ డే, 40% ఆఫ్ దెమ్ ఆర్ స్మార్ట్ కార్డ్ యూజర్స్. దట్ మీన్స్ దే ఆర్ రెగ్యులర్ రైడర్స్. స్మార్ట్ కార్డ్ తీసుకునే వాళ్ళు సహజంగా రెగ్యులర్ రైడర్స్ ఎక్కువ తీసుకుంటారు. కాబట్టి 40% ఆఫ్ దిస్ 80,000 are smart card users who are using regularly, and then there are other riders who are making payments on a day-to-day basis and riding. In the last 7 months after Metro started functioning, we have not seen a single issue or complaint from people at large. And a major చెప్పుకోదగ్గ కంప్లైంట్స్ ఏమీ లేవు. చాలా సాఫీగా అనుకున్న దానికంటే గొప్పగా ట్రాఫిక్ సమస్యలు కొంత నివారిస్తూ వచ్చిపోయే ప్యాసింజర్స్కి ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా గొప్పగా ఈ 7 నెలలు కూడా మరి బ్రహ్మాండంగా సాగుతా ఉంది. ప్రతిరోజు యావరేజ్ రైడర్షిప్ హెస్ బీన్ అరౌండ్ 80,000. ఇంకొక విషయం కూడా నేను చెప్పడం మర్చిపోయాను. ఈ స్ట్రెచ్ ఏదైతే ఉందో మన అమీర్పేట నుంచి ఇక్కడ దాకా ఎల్బీ నగర్ దాకా మధ్యలో కొంత హెరిటేజ్ ప్రిసింక్ట్ కూడా ఉంది. మన హైదరాబాద్ చారిత్రక వారసత్వ సంపద అయిన మన మోజంజాయి మార్కెట్ కానీ, ఆ నాంపల్లి రైల్వే స్టేషన్ కానీ, తర్వాత అక్కడి నుంచి మనం ఆ రంగమహల్ దాకా మీరు చూసినట్టయితే చాలా హెరిటేజ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని నేను ఎల్ఎన్టీకి కూడా విజ్ఞప్తి చేశాను. ఆ ప్రాంతాన్ని నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి రంగమహల్ వరకు మంచి హెరిటేజ్ ప్రిసింక్ట్ మాదిరిగా డెవలప్ చేద్దాము. హైదరాబాద్ యొక్క చారిత్రక వారసత్వాన్ని, హైదరాబాద్ యొక్క చారిత్రక గొప్పదనాన్ని కూడా చాటి చెప్పే విధంగా ఆ ప్రాంతాల్లో కూడా కొంత డెవలప్మెంట్ చేయాలని చెప్పి కూడా ఎన్వీఎస్ రెడ్డి గారికి, కేవీబీ రెడ్డి గారికి ఇద్దరికి కూడా నేను, అరవింద్ కుమార్ గారు కలిసి సూచించడం జరిగింది. రవాణా శాఖ మంత్రి గారు, మేము కూడా తొందరలో ఒక జాయింట్ సమావేశం కూడా పెట్టుకోబోతా ఉన్నాం. ఇమ్లీబన్ కానీ లేదా ఇతర బస్సు డిపోలు కానీ, మార్గ మధ్యంలో బస్ స్టేషన్లు కూడా ఏవైతున్నాయో వాటిని మెట్రోకి ఏ రకంగా అనుసంధానం చేయాలి, ప్రజలకి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఏ రకంగా ముందుకు పోవాలనేది చూసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ మార్గాన్ని మొత్తానికి జూలై ఆఖరికల్లా సంపూర్ణంగా సిద్ధం చేసి మిగిలిపోయిన పనులు స్టేషన్లలో కానీ ఇంకేమైనా ఇతర పనులు కానీ అన్నీ కూడా పూర్తి చేసి జూలై ఆఖరికి తయారు పెడతాం. ముఖ్యమంత్రి గారు సమయం తీసుకొని వారి అనుమతి వచ్చిన తర్వాత వారు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళీ ఒకసారి మెట్రోని చాలా విజయవంతంగా నడుపుతున్న మన హైదరాబాద్ మెట్రో రైల్కి, ఎల్ఎన్టీకి మళ్ళీ ఒకసారి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎనీ క్వశ్చన్స్ విల్ బి హ్యాపీ టు టేక్. మైక్ కావాలా? మైక్ కూర్చుని అడగండి. సార్, ఇది మెట్రో పాస్ల గురించి అందరూ అడుగుతున్నారు సార్. మెట్రో పాస్ స్మార్ట్ కార్డ్స్ ఉన్నాయి కదా, అంటే రెగ్యులర్గా వాడే వాళ్ళకు ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి, పాస్ ఉంటే కొంచెం తగ్గుతుందని. సో దట్స్ ఎ కమర్షియల్ డెసిషన్ దట్ హ్యాస్ టు బి టేకెన్. సో మనం కూర్చోము అక్కర్లేదమ్మా, ఇట్స్ ఎ కమర్షియల్ డెసిషన్ దట్ హ్యాస్ టు బి టేకెన్. సో ఆలోచిస్తున్నాము, కాకపోతే ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే పాసెస్, డిస్కౌంట్లు ఇవన్నీ కూడాను ఓవరాల్గా మొత్తం ఫుల్ కెపాసిటీతో మెట్రో ఆపరేషనలైజ్ అయిన తర్వాత దాని గురించి ఒక నిర్ణయం తీసుకుంటాం. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉన్న రూట్లో మెట్రో రైలు రావడం సంతోషంగానే ఉంది, కానీ ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయి అనే ఉద్దేశం అందరిలో ఉంది. ఇందాకనే మీకు చెప్పాను, ఛార్జెస్ ఎక్కువ ఉన్నాయనేది కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే, ఈరోజు మీరు ఏసీ బస్ ఛార్జీలు తీసుకుంటే, ఎయిర్ కండిషన్ బస్సెస్ ఏవైతే మన ఆర్టీసీ నడుపుతా ఉందో వాటి ఛార్జీలతో పోల్చి చూడండి, మిగతా నగరాల్లో ఉండే ఛార్జీలతో పోల్చి చూడండి, అదొకటి. రెండోది మీరు మర్చిపోకూడదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.